ఇప్పుడు మనకి ఆఫ్లైన్ లో మనకి ఒక బిజినెస్ పెట్టాలన్నా, ఒక కంపెనీ పెట్టాలన్నా, దేనికైనా మన ప్లేస్ ఎలా కావాలో, ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్ లో మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ని ఆన్లైన్ లో ప్రెజెంట్ చేయడానికి మనకి ఒక సర్వర్ అనేది ఒక రెంటల్ ప్లేస్ లా కావాలి. దాన్నే సర్వర్ అంటారు. రైట్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి? జనరల్ గా ఇప్పుడు ఒక చిన్న ప్రాసెస్. ఒక కంపెనీకి రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ డెవలప్ చేసే వాళ్ళు కావాలి, డిజిటల్ మార్కెటర్స్ కావాలి, డిజిటల్ మార్కెటర్స్ కి సపోర్ట్ గా గ్రాఫిక్ డిజైనర్స్ కావాలి. దీనికి ఈ వెబ్సైట్ మెయింటెనెన్స్ కి దాని సపరేట్ టీమ్ అనే వాళ్ళు ఉంటారు, డెవలప్ చేసిన వాళ్ళు కూడా చూసుకుంటారు, టెస్టింగ్ కి మళ్ళీ ఉంటారు. దానితో పాటు ఈ వెబ్సైట్ ని మనం ఆన్లైన్ లో పెడుతున్నాం అనుకున్నాం, దానికి ఆ సర్వర్ మెయింటెనెన్స్ కి లేకపోతే ప్రాబ్లం వచ్చినప్పుడు, బగ్స్ వచ్చినప్పుడు చూసుకోవడానికి ఒక పర్సన్ కావాలి. వాళ్ళే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకొని దాన్ని ఏడబ్ల్యూఎస్ నేర్చుకొని దాని నుంచి దానికి సపోర్ట్ అనేది ఉంటుంది. రైట్. సో అసలు ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏడబ్ల్యూఎస్ 2006 లో స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసినప్పుడు అంటే నార్మల్ సర్వర్ కి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ తేడా ఏంటి అంటే, నార్మల్ సర్వర్ అంటే లోకల్ సర్వర్ అండి. మనం ఒక లిమిట్ పెట్టుకుంటాం జనరల్ గా. ఇప్పుడు మనం ఒక జనరల్ సర్వర్, లోకల్ సర్వర్ 2000 కూడా ఉంటాయి, 3000 కూడా ఉంటాయి, 1500, 1000 కూడా ఉంటాయి. షేర్డ్ హోస్టింగ్ అంటారు దాన్ని. సో లేదు, మనం క్లౌడ్ కంప్యూటింగ్ కి నార్మల్ సర్వర్స్ కి తేడా ఏంటి అంటే, వాడు ఒక బ్యాండ్విడ్త్ ఇచ్చేస్తాడు. సో నీకు ఒక మంత్ కి ఒక 1000 మంది యూజర్స్ నీకు రావచ్చు అబ్బాయి, 1000 మంది యూజర్స్ అంటే ఎక్కువ నువ్వు వెళ్తే మాత్రం నీ బ్యాండ్విడ్త్ తట్టుకోలేదు అంటే ఈ సర్వర్ అనేది మెయింటైన్ కాదు అని చెప్పి ఒక లిమిట్ అనేది ఇస్తారు మనకి. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల ఏడబ్ల్యూఎస్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, నువ్వు ఒక వ్యక్తి 1000 మంది కాదు, 2000 మంది కాదు, 3000 ఎంత మంది వచ్చినా ఈ పుష్పక విమానం లాగా ఎంతమంది వచ్చినా మళ్ళీ ఇంకో ప్లేస్ ఉంటుంది. మనం స్టార్టింగ్ లో చెప్పాను కదా పుష్పక విమానం, సేమ్ అలాగే ఎంతమంది ఇప్పుడు ఈ రోజు మనకి యూజర్స్ 1000 మంది వచ్చారు అనుకుందాం, రేపు మనకి ఆఫర్ పెట్టాం. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అట్లా ఆఫర్ పెట్టినట్టు మనం కూడా ఆఫర్ పెట్టాం. అప్పుడు విపరీతమైన క్రౌడ్ వచ్చేసింది. మనం ఒక 10,000 మంది యూజర్స్ ఒకసారి వెబ్సైట్ లో వచ్చి రిజిస్టర్ అదే వస్తువులు కొనుక్కోవడానికో లేకపోతే ఏదైనా ఆఫర్ని గ్రాప్ చేసుకోవడానికో వచ్చారనుకుందాం. 10,000 మందికి కూడా ఈ ఏడబ్ల్యూఎస్ సర్వర్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ నార్మల్ సర్వర్ ఏదైతే ఉందో అది సపోర్ట్ చేయదు. పైగా మనం వింటా ఉంటాం, ఇంతకుముందు వినేవాళ్ళం బాగా సర్వర్ డౌన్ అయిపోయింది. ఎగ్జాంపుల్ మనం ఇంటర్లో 10th లో మన మార్క్ లిస్ట్ చెక్ చేసుకునేటప్పుడు సర్వర్ డౌన్ అయిపోయింది, అరే సర్వర్ డౌన్ అయిపోయింది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, గుర్తుందా? సేమ్ అలాగే మనం ఇట్లా ఈ సర్వర్ డౌన్ అవ్వకుండా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ అవుతుంది.